వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వేగసేన ఫౌండేషన్ ద్వారా 20 కుటుంబాలను దత్తత తీసుకుంటా స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ. ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడదాం. మాజీ ఉప సభాపతి కోన రఘుపతి. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రథమ వరుసలో ఉంచేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నలేని కృషి చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో బాపట్ల జిల్లా స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. P4 కార్యక్రమంలో 2 పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో P4 పథకం కింద వేగేసిన ఫౌండేషన్ ద్వారా 20 కుటుంబాల వరకు దత్తత తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. పూర్ల గ్రామంలో కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని వారి ఇంటికి స్లాబ్ కూడా వేశానని అన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వాలు ప్రజల వద్దకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పాతసారథి, హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఏ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దేబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వ్యవసాయ శాఖ జేడి రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం జోష్న మరియు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా సృష్టించిన కార్యక్రమం ప్రధానంగా సమాజంలో అందరూ బాగుండాలి, పేదలందరూ కూడా ఆర్థిక స్వావలంబన పొందాలి, వాళ్ళందరికీ పేదల కుటుంబాలు ఒక బంగారు కుటుంబంగా తయారు చేయడానికి మనం మార్గదర్శనం అవ్వాలి అనే కార్యక్రమంలో నేను కూడా ఇందులోకి అయితే రాలేదు, కానీ ప్రస్తుతానికైతే ఒక 2 కుటుంబాలను దత్తత తీసుకోవటం జరిగింది. ఆ 2 కుటుంబాలు కూడా ఏడాది పిల్లలు, 2. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ మదరు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలవని సందర్భం. ఫాదరు మందు తాగటం, ఇంట్లో డబ్బు లేకుండా ఆయన ఎక్కడ పెడితే అక్కడ పడిపోయే పరిస్థితిలో ఒక కుటుంబాన్ని గమనించడం, వాళ్ళ నానమ్మ పాచి పనులు చేసుకుంటూ ఆ పిల్లల్ని రేకులు షెట్లు అవి కూడా ఒక రేకు ఉండి ఒక రేకు లేక ఉన్న ఆ కుటుంబాన్ని ఫస్ట్గా దత్తత తీసుకున్నాను. నేను బంగారు కుటుంబం అని, నేను ఒక మార్గదర్శకుడనే కాకుండా హ్యూమన్ బీయింగ్కు నేను తిరిగినప్పుడు దత్తత తీసుకున్నా. వాళ్ళిద్దరు పిల్లల్ని లిటిల్ ఏంజల్ స్కూల్స్లో జాయిన్ చేస్తాయి. అలాగే వాళ్ళకి బట్టలు లేకపోతే చెరవ 6 జతలు బట్టలు కొన్నా. ఇంట్లో వస్తువులు కూడా లేకపోతే వాళ్ళకి అన్నీ ఒక 4,000 5,000 పెట్టి కొనటం. అలాగే మంత్లీ వాళ్ళకి నేను పాలకి, అలాగే హౌస్ రెంట్లకి కూడా డబ్బులు ఇవ్వటం. అలాగే వాళ్ళ ఫాదర్ని పిలిపించి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఏంటి, మందు తాగాలంటే ఆదివారమే మందు తాగు, కానీ మిగతా రోజుల్లో పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఆ సంపాదన నాకు లెక్క చెప్పాలా, అవి ఎలా వాడాలో నేను నీకు తోడుంటా, నువ్వు బాధ్యతగా ఉండాలని అతను తెలియజేస్తే సరేనండి వెళ్ళాడు. కానీ మళ్ళీ ఇంతవరకు కనపడాలా, మళ్ళీ ఇంకోసారి పిలిపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబం కూడా నేను మీకు తెలియజేయాలి, ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మనం చేసే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించే భాగంగా నేను తిరుగుతూ ఉంటే పూర్ల గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఎస్సీ కుటుంబం అండి.
భర్త చనిపోవటం, భార్యకి హార్ట్ ఆపరేషన్ చేపించటం, పుట్టుకతోనే పోలియోగ్రస్తుడైన ఒక పిల్లవాడు. అతను టాయిలెట్స్ కూడా మంచంలోనూ కుర్చీలోనే ఎప్పటికప్పుడు తీసుకెళ్ళటం, కానీ కనీసం బాత్రూంలో కూడా కూర్చోలేడు. 500 రూపాయలు నోట్ ఇస్తే 2 ఏళ్లతో కూడా పట్టుకోలేని పరిస్థితి. కళ్ళతో మనిషి వస్తే మనిషిని కూడా చూడలేడు, గుర్తుపట్టలేడు. 21 సంవత్సరాలు. ఆ తల్లికి ఇంకో కూతురు, సెంటు భూమి లేదు. కూలికి వెళ్ళాలన్నా కూడా ఈ పిల్లోడు చూసుకోవటమే సరిపోయే పరిస్థితి. మన ప్రజాప్రభుత్వంలో ఆనరబుల్ సీఎం ఇటువంటి వాళ్ళ కోసమే 3,000 రూపాయలు నుంచి 6,000కి పెన్షన్ పెంచడం వల్ల ఆ బావికి 6,000 రూపాయలు పెన్షన్ వచ్చిన పరిస్థితి మేము కళ్ళారా చూసాం. అలాగే ఇంటి ముందు నాపరాళ్ళ మధ్య కనీసం సున్నం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో అప్ అండ్ డౌన్ నాపరాళ్ళలో 10 రోజుల క్రితం వాళ్ళ పాప పడిపోవటం కూడా చూసి, పైన ఏమో రేకులు షెడ్ ఉంది, కానీ ఆ రేకులకి ఇరిగిపోయి కూడా ఒక రేకు వేయించడానికి కూడా. అలాగే ఆ ఒంటరి మహిళగా ఉన్నందువల్ల ఆమెకు కూడా 4,000 రావటం వల్ల 10,000 రూపాయలు ఆ ఇంటికి డబ్బులు వస్తాయి. కేవలం ఆ పెన్షన్తోనే ఉన్నారు. నేను ఆ పాపని మళ్ళీ ఇప్పుడు డిగ్రీ జాయిన్ చేయడానికి చేస్తానని ఆ కుటుంబాన్ని కూడా దత్తత తీసుకున్నా. అలాగే ఆయన చెప్పినట్లుగా మా వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకొక 10 కానీ 15 కుటుంబాలు కానీ 20 కుటుంబాలు కానీ అవన్నీ చూసుకుని ఎన్ని చేయగలుగుతానో అన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటా. ఇది మనందరం బాగుండాలని చేసిన ఒక మంచి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు చిత్తశుద్ధితో కలెక్టర్ గారు అధికారులు కలిసి చేసే జిల్లా డెవలప్మెంట్ కాకుండానే బాపట్ల నియోజకవర్గానికి కానివ్వండి, అన్నగారు వేమూరు ఎమ్మెల్యే గారు వాళ్ళ నియోజకవర్గం కానివ్వండి, ఇటు రేపల్లి కానీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోసం ఆఫీస్ అని, దానికి ఒక 8-9 మంది స్టాఫ్ అని, అది జిల్లా అధికారులు ఒక కన్వీనర్గా పెట్టి జిల్లా అధికారులతో మాట్లాడుకోవటం, ఈ విజన్ యాక్షన్ ప్లాన్ ని ఎక్కడెక్కడ ఓన్గా మానిటరింగ్ చేసుకుని పాలసీలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేరుస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లటంలో ప్రజాప్రతినిధులకు కూడా చాలా పెద్ద బాధ్యత అప్పచెబుతూ కొత్త వరుడికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే జిల్లా అధికారుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా ఈ మీటింగ్ లో తెలియజేస్తా ఉన్నాను. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పుట్టావారిపాలెంలో నిరసన తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టారని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాగానే ఇంటింటికి బిగించడంలో ఆంతర్యం ఏమిటని తన్నీరు సింగరకొండ ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు విషయంలో సెకీ ఒప్పందంలో అవినీతి జరిగిందని, అలాగే స్మార్ట్ మీటర్లు బిగింపు వద్దని విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడు కార్యక్రమాలు చేపట్టిన అధికార పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీలో అవినీతి జరిగితే తిరిగి వాటినే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ప్రకటనలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. ట్రూ అప్ సర్దుబాటు, FPPCA ఇతరత్ర పేర్లతో వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 4 దఫాలుగా ఛార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజల తరపున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు అద్దంకి నాగేశ్వరరావు, సిపిఐ సంతమాగులూరు మండల సమితి కార్యదర్శి కాళేశగారి ఖాదర్ బాషా, సహాయ కార్యదర్శి మేకల రమణయ్య, పుట్టావారిపాలెం శాఖ సహాయ కార్యదర్శి మాదాల ఎల్లమందయ్య, సీనియర్ నేతలు చీదర్ల కొండయ్య, కోదాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి, స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పి, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా 3 డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది, నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాలూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్లో
సిపిఐ పార్టీ సంతమాలూరు మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు నారా లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి చెప్పి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదానితో సెక్కి ఒప్పందం చేసుకున్నాడు. దీంట్లో అవినీతి జరిగింది, వేల కోట్ల అవినీతి జరిగింది. ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి అధికారంలో రాకముందు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సెక్కి ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆ ఒప్పందం మంచిదైతే జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదే ఒప్పందం మంచిది కాకపోతే, దాంట్లో అవినీతి జరిగితే దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు పంపమని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించని చెప్పి చెప్పారు. కానీ సంవత్సరంలోనే 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే అని చెప్పి కార్యక్రమం చేశారు టీడీపీ వాళ్ళు. ఈరోజు ప్రజల మీద బాధుడు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇలాగా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి, భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడదామని మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పిలుపునిచ్చారు. కర్లపాలెం మండల కేంద్రంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని బాపట్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే మరిన్ని పథకాలు అమలు చేస్తామని బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంపై గ్రామాల్లో ప్రజలను మమేకం చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ను సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం వల్ల నాయకుల అబద్ధపు హామీల వల్ల ఎంత నష్టపోయారో ప్రజలకు వివరించి వారి తరపున ప్రభుత్వంపై పోరాటం సాగించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చేసినటువంటి అనేక మన మేనిఫెస్టో అంశాలు, వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి రావడానికి ముందు చెప్పినటువంటి హామీలు, మరి ఇటువంటి అనేక అంశాలు మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా మనం వాటన్నిటిని కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ప్రత్యేకంగా వాళ్ళు ఒక బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బాండ్లో మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ట్వీట్స్ అన్ని కూడా ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకున్న తర్వాత ఈ రంగు తెలుస్తుంది. దీంట్లో మనం చూస్తే అంటే ఇట్లా అనేక అంశాలు చెప్పాడు. దీంట్లో ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ నేను సూపర్ 6ని అమలు జరుగుతుంది, ఇంకా మంచి పథకాన్ని అమలు ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానం చేశాను. ఈరోజు మనం చూస్తే ఈ 13 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపినటువంటి ఏ ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం అమలు జరపట్లేదు. మరి నాకు గుర్తున్నంత వరకు మీకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం గత సంవత్సరంలో వాళ్ళు ఇచ్చింది ఒక సిలిండర్. ఈ సంవత్సరం మొదలులోనే అనుకోవాలి తల్లికి 100 కింద
కార్యక్రమాన్ని చేపట్టడం మనం చూసాం. మరి 65 సంవత్సరాల పెన్షన్ 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తూ 33 లక్షల జనాభా పెన్షన్ తీసుకున్నవాడు ఉంటే దాన్ని 64 లక్షల దాకా తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన వాగ్దానంలో బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నటువంటి మాట చూస్తే ఈ 13 నెలల కాలంలో 50 సంవత్సరాల పెన్షన్ సంఖ్య దేవుడు కదా, 60 సంవత్సరాలు నిండినా మరి పెన్షన్ రానటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తాం. ఇన్ని పథకాలు వస్తాయి, ఇంత డబ్బు వస్తుంది అని చెప్పి వాళ్ళకి నమ్మబలికారు. ఆ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టో వచ్చినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలని ఆ కుటుంబానికి చెప్తూ, ఇగో మీ ఇంట్లో మీకు 2 పిల్లలు ఉన్నారు, అమ్మఒడికి 30,000 వస్తుంది, 2 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలు ఉన్నారు, 15 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది, ఇలా అన్ని లెక్కలేసి చెప్పి ఆ కుటుంబానికి 60,000 70,000 వస్తుందనే విషయాన్ని ఆ రోజు బాండ్ ద్వారా వాళ్ళు మరి మనకి నంబర్కు కాగితాలు పంచారు. వాళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అప్పటికి ఇచ్చినటువంటి ఆసరా, చేయూత, మరి పెన్షన్ ఈ కార్యక్రమం ద్వారా 70,000 వస్తూ ఉన్నాయి, దానికి తోడుగా ఇచ్చేటువంటి ఇంకొక 60,000 వస్తుంది అనేటువంటి ఆశపడి ఆ రోజు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి ఏమొచ్చింది, ఏం రాలేదు, ఎంత నష్టపోయారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి కుటుంబానికి మన ఆ విషయాన్ని తెలియజేయడం ద్వారా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు ఒకసారి గుర్తించేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఆ రకంగానే ఆ కుటుంబాన్ని మనం హెచ్చరించాలి, అడగాలి, మరి ఇంత నష్టపోయావు కదా, మరి మీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించమంటావా అనేటువంటి విషయాన్ని అడగాలి. అయ్యా ప్రశ్నించని చెప్తుంది, మరి మేము ప్రశ్నిస్తాం బాగానే ఉంది, నువ్వు తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, నీకు వచ్చి ఓట్లు అడిగారు కదా, ఇవన్నీ చేస్తావని చెప్పి నీకు వాగ్దానం చేశారు కదా, మరి నువ్వు అడగాల్సినటువంటి బాధ్యత కూడా నీకు ఉంది కదా, మేము ఒక్కడిని అడిగితే మరి వాళ్ళందరూ ప్రజలంతా బాగానే ఉన్నారు, వీళ్ళకే వైసీపీ వాడికి పనిలేదు, వీళ్ళు అడుగుతూ ఉన్నారు, వాడు ఎవరు అడగలేదనే మాట వస్తుంది. కాబట్టి ప్రజల చేత కూడా అడిగించాలి, ప్రజల చేత అడిగేటువంటి అలవాటు నేర్పాలి, వాళ్ళ హక్కులు నేర్పాలి. ఈరోజు ఏదో గాలి మాటలు చెప్పడం కాదు, మేనిఫెస్టో గురించిన మాటలు మాట్లాడడం కాదు, దాని నుంచి ఒక రాతపూర్వకంగా బాండ్ రూపంలో కూడా ఇచ్చి, అంటే బాండ్ అంటే ఇంకా నమ్మబలికే అటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి మరి వాళ్ళని ఒక రకంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంటే, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మరి నిలదీసి వాళ్ళని వాటిని అడిగించి మరి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి వాళ్ళకి జరిగే న్యాయం జరిగే విధంగా చేయాల్సిన బాధ్యత మన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదా లేదా? ఉపాధ్యాయునిగా యూటీఎఫ్ నాయకులు ప్రభాకర్ రావు విశేష సేవలు అందించారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పదవి విరమణ చేసిన బుద్దాం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు చెరుకుపల్లి ప్రభాకర్ గారికి సన్మాన మహోత్సవం నిర్వహించారు. ప్రభాకర్ దంపతులకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయశ్రీ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జె వినయ్ కుమార్, కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు, ప్రతినిధి ఎం వెంకటేశ్వర రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఏడుకొండలు, వైవి నారాయణ, వై భాస్కర్ రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉపాధ్యాయులు అనేక ప్రయోజనాలు పొందగలిగారు, స్కేల్స్ పొందగలిగారు, ఓపీఎస్ పొందగలిగారు, ఇవన్నీ పొందగలిగారంటే సంఘాల కృషి వల్లే మనందరికీ తెలుసు. పాత తరం సంఘ నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. సైకిళ్ళు లేకుండా నడిచి వెళ్ళారు, బురదగా ఉండే రోడ్లంతా వెళ్ళి మండలాల్లో గ్రామాల్లో వాళ్ళు మెంబర్షిప్ చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు సంఘ నాయకులు చాలా సుఖవంతంగా పనిచేస్తున్నారు. న్యాయం ప్రభాకరు ఈ మండలం, ముఖ్యంగా కర్లపాలెం మండలంలో ఈ ప్రాంతంలో చుట్టుపక్కల యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ కొన్ని లక్ష్యాలతో, కొన్ని విలువలతో, కొన్ని సామాజిక స్పృహ అనేటటువంటి ప్రధానమైన ధ్యేయంతో పనిచేసేటటువంటి సంఘం. ఆ సంఘ అభివృద్ధికి ఈ ప్రాంతంలో కృషి చేసినందుకు కూడా నేను ప్రభాకర్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. కుల, మత, లింగ, వర్ణ, వైకల్య విభేదాలు లేకుండా మనిషిని మనిషిగా గౌరవించడం, ఆదరించడం కోసమే మానవతా స్వచ్ఛంద సంస్థ ఏర్పడిందని సంస్థ చైర్మన్ బి శరత్ బోస్ అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో మానవతా సంస్థ
కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్ బోస్ మాట్లాడుతూ సంస్థ ఆశయాలను, సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, సంస్థ గౌరవ అధ్యక్షులు వంకాయల హరిబాబు, ట్రెజరర్ పి కేశవులు, తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు అల్లాడి రవికుమార్, ఎం సూరిబాబు, బాజీ తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, నందిపాటి నాగమల్లేశ్వరరావు, జిడుగు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లో కూడా ఒక యూనిట్ని స్థాపించడానికి ప్రయత్నిస్తూ కల్లపాలెం వచ్చి రామకృష్ణ సేవా సదనంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ని కలిసి ఈ సమావేశానికి ఏర్పాటుకి చేయటానికి కృషి చేయమని ప్రార్థిస్తున్నాము. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004లో ఎన్ రామచంద్రారెడ్డి గారు జంగారెడ్డిగూడెంలో స్థాపించారు. ఇప్పటికీ 13 జిల్లాల్లో వ్యాపించి దాదాపు 115 నుంచి 120 బ్రాంచ్ల దాకా వచ్చింది. ఒక 60,000 నుంచి 70,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికీ చేసే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మీయ సహకారం, దుఃఖంలో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయటం, పరామర్శించటం, వాళ్ళకి సానుభూతి చూపించటం, అవసరమైతే ఆర్థిక సహకారం కానీ లేకపోతే ఇది ఏ విధమైనటువంటి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళకి సహకారం చేయటం అనేది ఒక ముఖ్య కార్యక్రమం. దీని కిందే మేము ఒక అంతిమ రథాన్ని, ఒక చివరిసారికి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికి తరలించే అంతిమ రథాన్ని మేము ఉచితంగా సప్లై చేస్తున్నాము. అలాగే పార్థివ దేహాన్ని దాన్ని 1-2 రోజులు స్టోర్ చేయడానికి, చెడిపోకుండా స్టోర్ చేయడానికి ఫ్రీజర్ బాక్సుల్ని ఉచితంగా ఇస్తున్నాము బాపట్లలో. అలాగే రేపు ఇక్కడ కూడా ఒక యూనిట్ మొదలైతే ఇక్కడ కూడా అదే కార్యక్రమాలు వస్తాయి. ఇంతే కాకుండా పేద విద్యార్థులకి సహాయం, స్కాలర్షిప్లు, నైతిక విలువల బోధన, హెల్త్ క్యాంపులు, రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. పర్యావరణ రక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం మేము చేసే వాటిలో. ఇట్లా మానవతకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే దీని పరిధిలోకి వస్తుంది. అన్నిట్లో మేము దాంట్లో ముందుండి ఈ ఆంధ్రదేశం మొత్తట అన్ని రకరకాల పట్టణాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇట్లా వ్యాపిస్తూ ఉన్నాం. అలాగే కర్లపాలెం రామకృష్ణ మిషన్ సభ్యులు అందరూ దీన్ని సహకరించాలని కోరుతూ, ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ అందజేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు 3,63,000. ఈ వాహనాలను ర్యాపిడో సంస్థతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులకు 56,000 ప్రోత్సాహకం అందజేయబడుతుందని వారన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 646 మంది సభ్యులకు, బ్యాంకు లింకేజీ పథకం ద్వారా 3,686 మందికి, శ్రీనిధి పథకం ద్వారా 384 మందికి, లక్పతి దీదీ ద్వారా 14 మంది సభ్యులకు, ఉన్నతి పథకం ద్వారా 53,42,00,000 రూపాయల చెక్కును మరియు మెప్మా శాఖ ద్వారా 340 మంది స్వయం సహాయక గ్రూపు సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా రుణం కింద 5,20,00,000 రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ మరియు బాపట్ల శాసనసభ్యులు లబ్ధిదారులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ వద్ద గల డిఎంఎఫ్ నిధుల నుంచి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు, గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు మొత్తం 68 యూనిట్లకు 8 సీసీ కెమెరాల చొప్పున మొత్తం 544 కెమెరాలను 1,47,00,000 రూపాయలు వెచ్చించి వారికి అందజేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని 1,227 మంది విద్యార్థులకు 1,18,00,000, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలోని 925 మంది విద్యార్థులకు 57,22,000 రుణాలు వెచ్చించి స్టడీ చైర్లు, పూరీ మేకర్లు,
బాండ్లీలు, ఆర్ఓ ప్లాంట్లు, వేడి నీళ్ల గీజర్లు, టీవీలు, ఎయిర్ కూలర్లను జిల్లా కలెక్టర్ మరియు బాపట్ల శాసనసభ్యులు వసతి గృహాలకు అందజేశారు. మెప్మా శాఖ ద్వారా ప్రతి మండలంలో, ప్రతి వార్డులో సిఎస్సి కేంద్రాల ద్వారా డిజిటల్ సర్వేల నిర్వహణకు డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ద్వారా మెప్మా శాఖ సిబ్బంది 56 మందికి బయోమెట్రిక్ యంత్రాలను, 30 మందికి ట్యాబ్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, పీడీడీఆర్డీఎస్ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దేబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వ్యవసాయ శాఖ జేడి రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం జోష్న మరియు తదితరులు పాల్గొన్నారు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు ఆహారం తీసుకున్నట్లయితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతెన సత్యనారాయణరాజు సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ట్రెజరర్ పెనుమెత్స బాపిరాజు, ఏ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, కాటూరి బాజీబాబు, తత్వాస్వామి, లక్ష్మీ సత్యవతి, మణి, పార్వతి, శ్వేత, లలితబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నెల మొదటి ఆదివారం జరిగే ఈ పేర్ని నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఫ్రీ మెడికల్ చెకప్ అండ్ మెడికల్ డిస్పెన్సరీకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరూ చక్కగా షుగరు, బీపీ కోసం నెలకు ఒకసారి పండుగ వాతావరణంలో ఇలా మొదటి ఆదివారం అందరం కూడి చక్కగా భోజనం చేసుకొని మందులు తీసుకుని వెళ్ళి మళ్ళీ మొదటి ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే చక్కని వాతావరణం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు. ఇలా జరగడానికి వెనక పక్క చాలామంది ఎంతో విశేషమైన కృషి చేస్తే తప్పితే ఇంత ప్రోగ్రాం జరగదు. ఇంతమందికి భోజనాలు పెట్టి ఇంతమందికి మందులు ఇవ్వాలంటే అది పెద్ద బృహత్తర కార్యక్రమం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళందరూ ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నందుకు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. కేవలం మందుల వల్లే షుగర్ తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోద్దని ఎవరు అనుకోవద్దు. ఒక పావు వంతు మాత్రమే మందులు ఎఫెక్టు. మిగతా 3 వంతులు మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా, మనం క్రమబద్ధమైన జీవితం అనుభవించడం ద్వారా మిగతా 3 వంతులు షుగరు కానీ బీపీ కానీ తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ షుగరు, బీపీ వచ్చిన తర్వాత కనీసం 35-45 నిమిషాల నుంచి గంట వరకు ఏదో ఒక వ్యాయామం, వాకింగ్ అంటే వాకింగు, ఇంకా ఏదైనా ఎవరికి అవకాశం నాకు షుగర్కి ప్రత్యేకంగా వాకింగ్ చేయకుండా కానీ ఊరకే బెళ్ళేసుకుంటే ఆ బెళ్ళ ఎడిపోద్దో కూడా తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ముసలోళ్ళం అయిపోయామనో లేకపోతే మోకాళ్ళ నొప్పులైనా 100 చెప్పకుండా ఏదో ఒక వ్యాయామం, ఆ గంట సేపు ఒక వ్యాయామం అనేది తప్పకుండా చేయండి. అట్లాగే బెళ్ళ వేసుకుంటున్నాం కదలే ఈ పూటకి ఏదో ఒకటి తింటే పర్లేదులే అని చెప్పి ఎక్కువ మంది కడుపులో తపన పుట్టిపోయి డ్రింకులు తాగుతూ ఉంటారు. దయచేసి ఆ డ్రింకుల జోలికి వెళ్ళబాకండి, కూల్ డ్రింకుల జోలికి వెళ్ళబాకండి. కొబ్బరి బొండాలు కూడా వద్దు. ఏదైనా సరే తీయగా ఉండే పదార్థానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత హాయిగా ఉండగలుగుతాము. కాబట్టి మనకి తీపి అనేది శత్రువు. అలాగే అన్నం కూడా ఒక తీపి వస్తువుగా గుర్తించి ఎంత తక్కువ తినగలిగితే అంత తక్కువ తినండి. అలానే కడుపు కాల్చుకోమని కాదు, మిగతా పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు లిమిట్గా పళ్ళు తినొచ్చు అని, ఆ జాంకాయలు తినొచ్చు, పప్పకాయ తినొచ్చు అని చెప్తారు. కానీ అవి కూడా లిమిట్గా ఏదో ఉదారానికి తినడం తప్పితే ఎవరికే పళ్ళు తినొచ్చు అని ఎవరికే తినొద్దు. దయచేసి పళ్ళు కూడా మంచివి కాదు షుగర్ వాళ్ళకి. బీపీకి, షుగర్కి రెండింటికి కూడా మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఊరికే మనసుని విపరీతంగా కష్టపెట్టుకోవద్దు, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టొద్దు. మనం ప్రశాంతంగా హాయిగా మన జీవితాన్ని గడిపేయాలని చూడండి. కానీ అనవసరమైన రిస్కుల్లోకి వెళ్ళారండి మాత్రం బీపీలు, షుగర్లు కంట్రోల్ కావు. కాబట్టి ఊరికే బిళ్ళలు వేసేసుకుంటే తగ్గిపోలేదు, బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయింది అనుకోకుండా మిగతా అన్ని సూత్రాలు జాగ్రత్తగా పాటిస్తూ అందరూ కలకాలం చక్కగా, సంతోషంగా, ఆనందంగా మీ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల్లో ఆనందంగా గడపాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థిని ఎస్కే ఫర్హానాను కళాశాల
వనామ రామకృష్ణరావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావులు అభినందించారు. జేఎన్టీయూకే కాకినాడలో 2020-2024 బీటెక్ పరీక్షల నందు యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నట్లు పేర్కొన్నారు. Sheikh Farjana, topper in BTech, CSC, Internet of Things, St. Anne's College of Engineering and Technology. కర్లపాలెం పంచాయతీలో కలుషిత తాగునీరు వస్తున్నాయని కర్లపాలెం పాతూరు గ్రామస్తులు తెలిపారు. గత వారం నుంచి రక్షిత మంచినీరు పథకం ద్వారా రంగుమారి నల్లగా వాసనతో వస్తున్నాయని అధికారులు పట్టించుకొని ఫిల్టర్ అయిన మంచినీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాపట్ల పట్టణంలో వివాహాలు జరుపుకోవాలి అంటే టక్కున గుర్తొచ్చేది రోటరీ కళ్యాణ మండపం. అటువంటి కళ్యాణ మండపం స్లాబ్ పెచ్చులూడి పడిపోతున్నాయి. అదేవిధంగా చుట్టూ పిచ్చి మొక్కలు మొలవడంతో చూడ్డానికి పాడుపడినట్లుగా కనిపిస్తోంది. రోటరీ కళ్యాణ మండపం పూర్వ వైభవం తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు సంబంధిత సభ్యులను కోరుతున్నారు. బాపట్ల పట్టణంలోనే మొట్టమొదటిగా కళ్యాణాలతో పాటు వివిధ కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా అతి తక్కువ రెంట్తో ఇచ్చేవారు. ప్రస్తుతం రకరకాలుగా కళ్యాణ మండపాలు పట్టణంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పేదవారు కళ్యాణాలు జరుపుకోవాలన్నా ముందు గుర్తొచ్చేది రోటరీ కళ్యాణ మండపం మాత్రమే. అటువంటి కళ్యాణ మండపానికి ఇటువంటి దుస్థితి రావడం దురదృష్టకరం. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులైన అభివృద్ధిపై దృష్టి పెట్టి నూతన భవనాన్ని ఏర్పాటు చేసి పట్టణంలోని పేద ప్రజలకు తక్కువ రెంట్తో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పాండురంగ స్వామి, విజయాంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మార్టూరి బద్రి నారాయణ దంపతులు, లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, మురళి వెంకటరమణ దంపతులు, ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేగసేన ఫౌండేషన్ ద్వారా 20 కుటుంబాలను దత్తత తీసుకుంటా స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ. ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడదాం. మాజీ ఉప సభాపతి కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.